హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే మాధారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి జన్మన్రేగా ద్వారా మన ఉపాధి హామీ పైసలు ఎక్కడ పడ్డాయి అనేది తెలుసుకోవచ్చు. మొదటగా ప్లే స్టోర్కి వెళ్ళాలి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత దాంట్లో జన్మన్రేగా యాప్ అని సెర్చ్ చేయాలి. జన్మన్రేగా యాప్ అని సెర్చ్ చేయగానే ఆ యాప్ వస్తుంది. ఆ యాప్ని మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే ఇట్లా అడుగుతుంది. స్కిప్ అని కొట్టగానే అక్కడ ఐదుగురు ఉన్నటువంటి వేస్ సీకర్స్ కనబడుతుంటారు. దాని మీద మనం సెర్చ్ చేయాలి. దాంట్లో మన పూర్తి జాబ్ కార్డ్ నెంబర్, మొదటగా మన స్టేట్ యొక్క కోడు డ్యాష్ ఇవ్వాలి. తర్వాత జిల్లా యొక్క కోడు డ్యాష్ ఇవ్వాలి. తర్వాత మన 3 నెంబర్లు కాన్స్టిట్యూషన్వి డ్యాష్ ఇవ్వాలి. ఈ విధంగా డ్యాష్ ఇస్తూ పూర్తిగా మనం జాబ్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మొదటగా రాష్ట్రం కోడు, జిల్లా కోడు, కాన్స్టిట్యూషన్ కోడు, మండల్ కోడు, గ్రామ పంచాయతీ కోడు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జాబ్ కార్డ్ నెంబరు కొట్టి మనం సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినట్లయితే మనం ఎక్కడ జాబ్ కార్డు పూర్తి డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అది పేమెంట్ డీటెయిల్స్ కానీ అటెండెన్స్ డీటెయిల్స్ కానీ కనబడతాయి. ఈ జాబ్ కార్డులో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడిది జాబ్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం అటెండెన్స్ డీటెయిల్స్ పక్కనే అటెండెన్స్ డీటెయిల్స్ ఉంటుంది. ఏ వర్క్ ఐడీలో ఎన్ని రోజులు పోయినాం, ఎంత ఆధారపడ్డది అనేది తెలుస్తుంది. దాని పక్కనే ఉన్నటువంటి పేమెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఏ వర్కరు ఏ వ్యక్తి ఎక్కడ పనికి పోయింది పూర్తి డీటెయిల్స్ వర్క్ ఐడి వారీగా వచ్చేస్తాయి. ఆ వర్క్ ఐడి మీద క్లిక్ చేసినట్లయితే మనం ఆ వర్క్ ఐడిలో మనం ఎన్ని వారాలు పనికి పోయినాం, ఏ వారంలో ఎంత మస్టర్ నెంబర్ ఏంది, ఎన్ని వారాలు పనికి పోయినాం, ఎంత అమౌంట్ ఏ అకౌంట్లో పడింది, ఏ తేదీన పడింది అనే పూర్తి డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా వర్క్ ఐడి వారీగా మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ విధంగా వస్తే ఇంక అమౌంట్ మన అకౌంట్లో జమ కానట్టు. దాని పక్కనే మనకు ఏబిపిఎస్ అనేది ఉంటుంది. ఏబిపిఎస్ ఈ విధంగా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట. ఈ విధంగా 3 టిక్లు ఉన్న వారికి మాత్రమే తొందరగా అమౌంట్ పడటం జరుగుతుంది.